హోటళ్లు రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా ఆగిపోయిందన్నారు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి. గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇక నుంచి గ్యాస్ సరఫరా కష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారన్నారు. గ్యాస్ సరఫరా లేకుంటే హోటల్ ఇండస్ట్రీపై ఆధారపడి బతికే వాళ్ళందరూ రోడ్డున పడతారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలంటున్న వెంకటరెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఇండియాపై పడింది. సో ఇప్పటికే ఈ గ్యాస్ ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవ్వడంతో ఇండియాకి రావాల్సినటువంటి ఈ చమురు నిల్వలు కానీ, ఎల్ఎన్జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కానీ ఇదంతా కూడా ఇంపోర్ట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో దీంతో గ్యాస్ సప్లై కూడా దీనిపైన ఎఫెక్ట్ పడడంతో రెస్టారెంట్లకు, హోటల్స్కి రావాల్సిన గ్యాస్ కూడా సప్లై కావట్లేదు. సో దీంతో ఇప్పటికే బెంగళూరులో ఉన్న హోటల్స్ అన్ని కూడా ఈరోజు బంద్ చేస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో తెలంగాణలో ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళకి గ్యాస్ సప్లై అవుతుందా? అయితే రేట్ ఏమైనా పెరిగిందా? ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనతో మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, సో ఇప్పటికే బెంగళూరు లాంటి సిటీస్లో హోటల్స్ క్లోజ్ చేశారు. సో ఈ కమర్షియల్ గ్యాస్ రావట్లేదని చెప్తున్నారు. సో మన దగ్గర ఎట్లా ఉంది? సప్లై అవుతుందా? దీనిపైన ఏం మాట్లాడతారు? సార్, మన దగ్గర కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితే, కాకపోతే మేము ఈ బంద్ ప్రకటించి అందరి దృష్టి తీసుకురాలేకపోయాము. గ్యాస్ కంపెనీ వాళ్ళు, డీలర్స్ ఎవరైతే ఉన్నారో 1-2 రోజుల నుండే పరిస్థితి విషమిస్తున్నది. మీరు మరి 1-2 గ్యాస్ సిలిండర్లు ఎక్కువ తీసుకోపోండి, మా దగ్గర ఉన్న కాడికి ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ఈ 1-2 రోజుల లోపల ఆటోమేటిక్గా బంద్ అనేది ఎవరికి వారు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎవరు అసోసియేషన్ చెప్పవలసినంత పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆక్సిజన్ మనిషికి ఒకటేసారి ఎలా అయితే ఆగిపోతుందో అటువంటి పరిస్థితి హోటల్ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఒక ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు, ఈ గ్యాస్ అనేది లేకపోతే అన్ని హోటల్స్ కంప్లీట్గా క్లోజ్ అవుతాయి. మరి ఎంతో ఉపాధి కల్పించే ఈ ఇండస్ట్రీ, లక్షల మందికి మేము ఇండస్ట్రీ ఉపాధి కల్పిస్తున్నాం. మరి ప్రజలందరికీ కూడా, ప్రయాణికులకు, టూరిస్టులకు అందరికీ కూడా మేము మంచి ఆహారం ఇచ్చుకుంటూ ప్రభుత్వాలు ముందుకు పోవడానికి కూడా మేము ఎంతో సహకరిస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఇలా వస్తుందని చెప్పి ప్రభుత్వం వారు ఎలాంటి సూచన కూడా మాకు చేయలేదు. గ్యాస్ కంపెనీ వాళ్ళు మేము గ్యాస్ ఇవ్వలేకపోతున్నాం చెప్పినప్పుడే మాకు తెలుస్తుంది ఆ పరిస్థితి. మరి యుద్ధాలు జరుగుతున్నాయి, మన దాకా అటువంటి పరిస్థితి రాదని మేము అనుకున్నాం. మరి ఈ సూచన అనేది మరి ప్రభుత్వం వారే ముందు గ్రహించి కొంచెం అనౌన్స్మెంట్ చేస్తే మేము ఏదైనా జాగ్రత్త పడి మరి సోలార్ పవర్ కానీ, ఈ పవర్తో ఉపయోగించుకోవడానికి కానీ, ఈ విధంగా మరి ఈ రోజులో పెట్రోలు, డీజిల్ కూడా కష్టమైన పరిస్థితి వస్తుందని చెప్పి అందరూ భయపడుతున్నాం. ఆ విధంగా స్టవ్లు వాడదామంటే కూడా వాడే పరిస్థితి కూడా లేదు. ఇంత ముందుకు ఈ కమర్షియల్ హోటల్కి సప్లై చేసినటువంటి కమర్షియల్ గ్యాస్ బుక్ చేస్తే ఎంతసేపట్లో వచ్చేది? సో ఇప్పుడు ఎలా వస్తుంది? ఏమైనా స్కేర్సిటీ ఆల్రెడీ ఉందా? షార్ట్ ఫాల్ ఉందా? ఇప్పుడు బుక్ చేయగానే వస్తుందా? మాకు కమర్షియల్ గ్యాస్ వాళ్ళు వెహికల్స్ ద్వారా ప్రతిరోజు ఒకసారి మీకు ఎన్ని సిలిండర్ల రిక్వైర్మెంట్ ఉందని చెప్పి అడిగి ఇచ్చిపోయేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మేమే వారి దగ్గర పోయి అడగవలసిన పరిస్థితి. అడిగితే మరి గ్యాస్ సప్లై గవర్నమెంట్ ఆపేసింది, పైనుండి సప్లై లేదు కాబట్టి మరి మేమేం చేయలేము. మరి ఏ పరిస్థితి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము వస్తే కానీ ఇవ్వగలుగుతాం, కానీ రానప్పుడు మాకు ఏ సమాచారం లేదు. ఇప్పుడు ఒకటి మాత్రం మాకు తెలిసింది ఏంటంటే, ఎమర్జెన్సీ కింద ఇప్పుడు హాస్టల్స్కు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి మాత్రమే కొంత సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కమర్షియల్గా హోటళ్ళు కి మాత్రం ఎలాంటి సూచనలు మాకు లేవు. అసలు మా దగ్గర గ్యాస్ అనేది లేదు, మేము ఎలా సప్లై చేయగలుగుతాం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు కూడా మరి మా ఎమర్జెన్సీ కింద ఆలోచించి మరి వారికి ఏ విధంగానైతే కొంత మన రేషన్ సప్లై చేస్తున్నారు, రేషన్ లాగా సప్లై చేస్తున్నారు, అదేవిధంగా కొన్ని సిలిండర్లను ఇస్తే మరి హోటల్ మొత్తం మూతపడకుండా కనీసం టిఫిన్స్ చాయ్ వరకన్నా కొంతవరకు నడిపించుకోగలుగుతాం. మళ్ళీ అదేవిధంగా మా ఎంప్లాయీస్ 100 మంది, లక్షల మంది
ఎంప్లాయీస్ మా హోటల్ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి మరి వారు కూడా మేము హోటల్ బంద్ చేసినా మేము భోజనం పెట్టాలా, వాళ్ళకి వేతనాలు ఇవ్వాలా. ఇవన్నీ ఏంటి అసలు గతంలో కరోనా వచ్చిన పిల్లలనే చాలా దీన పరిస్థితి హోటల్ పరిశ్రమకు జరిగింది. మరి ఆ పరిస్థితి మళ్ళీ వస్తుందా అని చెప్పి మేము ఎంతో. సార్ ఇప్పుడు గ్యాస్ సప్లై తగ్గింది కాబట్టి ఏమైనా రేటు పెంచారా? ఇప్పుడు ఆల్రెడీ డొమెస్టిక్ సిలిండర్కి 60 రూపీస్ అఫీషియల్గా పెంచారు. సో మీకు సప్లై పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఏమైనా రేటు పెంచారా? గతంలో ఎంతకు వచ్చేది, ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది ఎంత 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 డబ్బులకు తీసుకొని ఇస్తున్నారు? ఈ మార్చి 1 నాడు కొంత పెంచారండి, మళ్ళీ మొన్న 7th నాడు కొంత పెంచారు. ఎంత పెంచినా మేము ఖరీదు చేయక తప్పదు, వ్యాపారం బంద్ చేసుకోలేము. కనీసం ఇప్పటికైనా మరి ఈ పరిస్థితులను బట్టి ఏమాత్రం పెంచినా మరి మేము తీసుకొని మరి ఈ వ్యాపారం కొనసాగించడానికి మాకు అవకాశం ఉంది. మరి అందరి బాధ తీర్చడానికి అవకాశం ఉంది. మరి తప్పనిసరిగా ఏదో విధంగా ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కొంత రేటు పెరిగినా మేము దాని విషయంలో మేము అబ్జెక్షన్ చేస్తలేము. మరి కనీసం గ్యాస్ ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు గ్యాస్ రేట్స్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది మీరు కస్టమర్స్ పైన పాస్ ఆన్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? అలాంటిది ఎప్పుడు చేయలేమండి. మళ్ళీ కస్టమర్ ఈ రోజు వచ్చినాడు రేపు కూడా రావాలంటే ఆ పరిస్థితి ఎన్నడూ చేయలేము. ఉన్నంత వరకు ఇవ్వగలుగుతాము, అంతేగాని లేకపోతే మాత్రము ఇవ్వలేము. అంతేగాని ఏదో అవకాశం వచ్చిందని చెప్పి చేయడం అది ఎవరి పద్ధతి కాదు, మానవత్వ రీతిలో అది సరైన పద్ధతి కాదు. మరి ఇప్పుడు ఉన్నంత వరకు మాత్రం అదే రేట్లో అదే విధంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇంకోటిసారి ఫైనల్గా ఇప్పటికే బెంగళూరు లాంటి సిటీస్లో హోటల్స్ బంద్ చేశారు, అక్కడ ఉన్న హోటల్స్ అసోసియేషన్ వారు. సో అట్లాంటి డిసిషన్ ఏమైనా తీసుకుంటున్నారా? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నేను ఇంతకుముందే బెంగళూరు ప్రెసిడెంట్ వారితో కూడా మాట్లాడాను. వారు కూడా ప్రత్యేకించి బంద్ అనేది ప్రకటించలేదు. వారికి గ్యాస్ ఎప్పుడైతే అందుతలేదో ఎవరంతలా వారే బంద్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్ వారు కూడా బెంగళూరులో మీటింగ్ జరుగుతుంది. మరి వారితో మాట్లాడాను. FHRA ఆల్ ఇండియా హోటల్ అసోసియేషన్ వారితో కూడా మాట్లాడాను. మరి మా ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ గారని మరి వారు రేపు ఢిల్లీ పోతున్నారని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు చేస్తానని చెప్పారు. మరి మీరు చేయకపోతే మరి మా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉంటుందని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంలో మన స్టేట్లో మన ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈరోజు సాయంత్రం కలుస్తున్నాం. మరి వారికి కూడా విన్నపించుకుంటాం. మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా రిప్రజెంటేషన్ పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నాం కదా. సో ఈ గ్యాస్ సప్లై అనేది పూర్తిగా ఆగిపోవడంతో ఇప్పటికే హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా పూర్తిగా ఆగమైపోతుంది. ఎక్కడ ఈ గ్యాస్ దొరకని పరిస్థితి, సప్లై కూడా పూర్తిగా ఆగిపోయిందని చెప్తున్నారు. సో సప్లై అనేది ఆగడంతో ఆటోమేటిక్గా రేట్లు కూడా పెరిగాయి. దీంతో ఈ ఇండస్ట్రీ అంతా ఇబ్బందులు పడుతుంది. సో ఇక నుంచైనా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని పూర్తిగా గ్యాస్ సప్లై గతంలో ఎలాగైతే ఉందో అంత లేకపోయినా ఇప్పటికైనా గ్యాస్ సప్లై హోటల్స్ కావాల్సినంత కూడా సప్లై చేయాలని వీరు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, సికింద్రాబాద్.